ఈ డోర్ మనం గోల్కొండ ఫోర్ట్కి మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఈ డోర్స్ ఎంత గట్టిగా ఉన్నాయంటే ప్యూర్ ఐరన్తో చేసినట్టున్నారు. ఇవి పెట్టి చాలా కాలం అవడం వల్ల ఎంత కొంచెం రావట్లేదు. అండ్ వీడికి వచ్చి వచ్చిన డోర్ ఉంది, ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు ఓపెన్ చేయడానికి. నాకైతే ఈ గోల్కొండ మొత్తంలో నాకు నచ్చింది ఏంటంటే ఇగో ఇక్కడ ఉన్న ఈ ఎకో సిస్టమ్ అనమాట. ఎంత బాగుందంటే ఇది ఒక్కసారి మనం క్లాప్స్ కొట్టగానే మనకి వైబ్రేషన్ సౌండ్ మనకి వినబడుతుంది. చూపిస్తా చూడండి ఒకసారి. హాయ్, చూసారు కదా ఎలా ఉందో ఇదనమాట. అక్కడికి వచ్చిన వాళ్ళందరూ పక్క క్లాప్స్ కొట్టి అక్కడ వెళ్తూ ఉంటారు. అక్కడి నుంచి అలా కొంచెం ముందుకు రాగానే మనకి గోల్కొండ ఫోర్ట్ యొక్క మ్యాప్ మొత్తం ఉందన్నమాట. అండ్ దాని పక్కన వచ్చేసి మనకి గోల్కొండని ఎవరు కట్టారు అనేసి వాళ్ళ గురించి రాసింది. ఇక్కడ ఈ డోర్స్ లాగా కట్టారు కదా, ఇవన్నీ వచ్చేసి మనకి ఎందుకంటే ఎవరైనా అనుకోకుండా శత్రువులు ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళని కన్ఫ్యూజ్ చేయడానికి, వాళ్ళు తొందరగా కోటలోకి రాకుండా ఉండడం కోసం ఇలాంటివన్నీ కడతా ఉంటారు అనమాట. ఇది ఓన్లీ డోర్ టైప్ కనిపిస్తుంది, కానీ లోపలికి ఎటువంటి ఎంట్రన్స్ లేదు. సో ట్రై చేసి చూసే ఏమైనా ఉందేమంటే ఏం లేదనమాట. ఈ చిన్న సందు చూడగానే నేను ఫిక్స్ అయిపోయిన పక్కా ఇదైతే ఎగ్దమ్ సీక్రెట్ రూమ్ అనేసి. వెంటనే అసలు ఏమాత్రం అక్కకుండా లోపలికి వెళ్ళి చూసేసరికి మనకు కూడా ఇక్కడ కూడా ఏం లేదు, జస్ట్ నార్మల్గా ఇట్లా ఒక ఏమంటారు ఫ్లోర్ టైప్ కట్టాయి వదిలేశారు. దాన్ని ఎంత పట్టించుకోలేదు, దాన్ని కూడా ఏం చేయలేదు. బట్ శత్రువుల్ని కన్ఫ్యూజ్ చేయడానికే కట్టుంటారని అయితే నేనైతే అనుకుంటున్నాను. ఈ సెల్ఫ్ లాగా చెక్కున్న వాటిల్లో వాళ్ళు వచ్చేసి మనకి దీపాలు పెట్టుకుని ఉండేవాళ్ళు అనుకుంటా. అది చుట్టూ పైన వచ్చేసి పొగ పట్టేసింది నల్లగా. అండ్ ఇక్కడ కూడా ఉన్నవి, ఇక్కడ 3 అక్కడ ఒకటి ఉంది. ఇలా వాటర్ స్టోర్ చేసుకోవడానికి ఇక్కడ మొత్తం 4-5 దాకా ఉన్నాయన్నమాట. ఇలా ఇది ఏంటంటే ఎటు నుంచి వాటర్ వచ్చినా సరే వాటిలోకి వెళ్ళేటట్టు కన్స్ట్రక్షన్ చేశారు. వాటర్ అయితే వేస్ట్ అయ్యే అవకాశం లేదనమాట. ఇక్కడి నుంచి అలా మెట్లు ఎక్కుంటూ రాగానే మనకి ఇక్కడ పెద్దమ్మ తల్లి టెంపుల్ ఉందన్నమాట. అక్కడికి వెళ్ళి దర్శనం చేసేసుకొనేసి కొంచెం లెఫ్ట్ సైడ్ వెళ్ళగానే మనకి పైకి ఇంకా మెట్లు ఉన్నాయి. మళ్ళీ అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి చూడగానే ఇక్కడ కాయిన్ పెడితే కరెక్ట్గా సరిపోయేలా పెట్టారనమాట అక్కడ హోల్స్. అండ్ అలా టెంపుల్ బ్యాక్ సైడ్ వెళ్ళగానే అక్కడ ఒక స్టోన్ ఉందనమాట. అది కొంచెం క్రాస్గా ఉండడం చూసి గమనించవచ్చు. ఇక్కడ ఉన్న ఈ స్టోన్ వచ్చి నాకు ఎందుకు ఎలిఫెంట్ షేప్లో కనిపించింది అనమాట. ఇక్కడ నుంచి అబ్జర్వ్ చేసినట్లయితే మొత్తం హైదరాబాద్ మొత్తం ఇట్లా ఎగ్దమ్ లొకేషన్ ఉంది. ఈ హోల్ వచ్చేసి రోల్ అనమాట. వాళ్ళు అల్లం వెల్లిపాయలు రుబ్బుకోవడానికి పనికి వస్తాయి అనమాట. అండ్ ఇక్కడ హోల్స్ ఎందుకు పెట్టారో తెలియదు. అండ్ ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి కదా, ఈ స్టెప్స్ నుంచి పైకి వెళ్ళేసి ఇట్స్ లెఫ్ట్ సైడ్ స్టెప్స్ ఉన్నాయి. ఇటు సైడ్ రావచ్చు, మళ్ళీ అటు సైడ్ రైట్ సైడ్ వెళ్ళిపోవచ్చు అనమాట. ఓకే రెడీనా? వస్తున్నా. కింద దిగుతా చూద్దామనే. మనం కిందకు వచ్చాక మళ్ళీ రైట్ సైడ్ స్టెప్స్ ఉన్నాయన్నమాట. ఏంటంటే కొంచెం ఆల్మోస్ట్ వర్టికల్గా ఉన్నాయి, వెళ్ళిపోవచ్చు, పైకి వెళ్ళవచ్చు. అండ్ ఇది వచ్చేసి టాప్ ఫ్లోర్ అనమాట. అండ్ ఇక్కడ నుంచి చూస్తే మనకు గోల్కొండ మొత్తం కనబడుతుంది అనమాట. అండ్ హైదరాబాద్ లొకేషన్ కూడా ఎగ్దమ్ కనబడుతుంది ఇక్కడ నుంచి చూస్తే.
లొకేషన్ అనమాట. సమ్మర్ కనుక కొంచెం చెట్లు ఎండిపోయినట్టు ఉంది. ఇక రైనీ సీజన్ అయితే ఫుల్ గ్రీనరీ ఉంటుంది అనుకుంటా. అండ్ ఇక్కడ ప్లేస్లో మాత్రం ఎయిర్ మాత్రం ఎగ్దమ్ వస్తుంది, అసలు ఫుల్ గాలి ఇక్కడ. ఇది అప్పట్లో వాటర్ తాగడానికి యూజ్ చేసుకునే వాళ్ళు అనుకుంటా. ట్యాంక్ టైప్ ఉంది ఇక్కడ పైన. ఈ ట్యాంక్ హైట్ వచ్చేసరికి నాకు నా చెస్ట్ వరకు ఉంది. అండ్ వాటర్ వేస్ట్ చేసుకోవడానికి కూడా కింద పైప్ పెట్టారు అండ్ పైన పైప్ ఉంది అనమాట. ఓకే, అలా కొంచెం ముందుకు వెళ్ళాక ఇక్కడ రూమ్ ఉంది. సర్లేదు ఏంటిదిరా అనేసి కొంచెం లోపలికి వెళ్ళినా బాగానే ఉంది, ఇంకొంచెం లోపలికి వెళ్ళినా మంచిగా ఉంది. ఇక లోపలికి వెళ్ళే కొద్దీ మొత్తం చీకటి ఉందన్నమాట. అసలు ఎంత చీకటిగా ఉందంటే అసలు నీకేం కనబడట్లేదు. ఆల్మోస్ట్ ఇక నైట్ ఉన్నట్టే ఉంది. లైట్ వేసినా కూడా అసలు ఏం కనిపించనంత చీకటిగా ఉంది లోపల. సో చూడండి, ఇటు సైడ్ కెమెరా ఇటు సైడ్ తిప్పి చూపిస్తా ఒకసారి చూడండి ఎంత చీకటిగా ఉందో. అసలు ఏం కనిపించట్లేదు ఆడ. కాకపోతే ఆ లోపల ఒక రూమ్ ఉంది, మరి ఆ రూమ్కి ఎలా వెళ్ళాలో తెలియదు. లైట్ కూడా కనబడలేదని బ్యాక్ వచ్చేసాను ఇక రూమ్ నుంచి. ఇందాక చూపించాక సేమ్ అలాంటిది ఇక్కడ ఒక రోల్ ఉంది. సరదా ఇట్లా కూర్చొని రుబ్బాను. అండ్ నెక్స్ట్ మనకు వచ్చేసి పక్కన ఎగ్జాగోనల్ షేప్లో ఒకటి ఉంది, అది కూడా వాటర్ సేవ్ చేసుకోవడానికి అనుకుంటా. అండ్ దాంట్లో దిగేసి మళ్ళీ పైకి ఎక్కాను, బట్ అందలేదు. మౌనాన్ని చేయించాడు, పైకి వచ్చేసాను. అండ్ ఇది కూడా వచ్చేసి వాటర్ స్టోరేజ్ ట్యాంక్ అనుకుంటా. అట్లా నుంచి మెట్లు ఉన్నాయి, ఇటు పక్క ఏమో డోర్ ఉంది. అండ్ ఇటు సైడ్ వచ్చాక వాటర్ నింపుకొని అటు నుంచి అడ్డే వెళ్తారు అనుకుంటా. అక్కడక్కడ హోల్స్ ఉన్నాయి, ఏంటో తెలియదు మరి. అండ్ ఇక్కడ నుంచి అది బయటికి రావాలంటే ఎగ్దామని ట్రై చేసినా కానీ కొంచెం హైట్ ఉండడం వల్ల ప్యాంట్ టైట్ ఉంది, ఎక్కలేకపోయా. మళ్ళీ దిగేసి ఆ మెట్ల పైన నుంచి మళ్ళీ పైకి ఎక్కువ వచ్చేసాను అనమాట. స్టోరీ. అండ్ ఇక్కడ వచ్చి ఏరియాలో అంట వాళ్ళ వంటలు ఉంటాయి కదా, ఆ వంటల కోసం నిర్మించుకున్న స్థలం అనమాట. ఇవి చూసినా అర్థమవుతుంది వాళ్ళు ఆ టైంలో జంతువులు కూడా ఎంత ప్రేమగా చూసుకునే వాళ్ళు. ఎంత నీట్గా ఉన్నాయంటే అవి కూడా ఎంత హైట్ ఉన్నాయంటే ఇటు ఏ మాత్రం ఇబ్బంది కూడా ఉండదు వాటికి. వంటలు పడుకున్నా నిలబడున్నా అంత మంచిగా ఉన్నాయి. అండ్ అక్కడి నుంచి మళ్ళీ పైకి ఎక్కేసాను. ఆ ఫోర్ట్ మొత్తం చూడడం అయిపోయింది. ఇక బయటకు వెళ్ళేద్దాం అనుకునేసరికి మళ్ళీ ఇంకొకటి కనిపించింది. అది అంతా చూసి అది చూడకపోతే ఎలా అనేసి మళ్ళీ దాని లోపలికి కూడా ఎంటర్ అవ్వడం మొదలెట్టాను. అంతా బాగానే ఉంది కదా అనేసి డైరెక్ట్గా మెట్లు ఎక్కుంటే వెళ్ళిపోతూనే ఉన్నా. వెళ్ళి చూడగానే అక్కడ ఒక గుంట ఉంది, జస్ట్ మిస్ అయితే అందులో పడేటోని. సర్లే అనేసి ఇక మళ్ళీ అక్కడ నుంచి అలా చూసుకొని మళ్ళీ ముందుకు వెళ్ళడం మొదలు. అండ్ ఈ స్టెప్స్ వచ్చేసి ఇంకో సైడ్ పైకి ఎక్కడానికి అనమాట, టెర్రస్ టైప్ ఉంది. అండ్ ఇక్కడ నుంచి కూడా లొకేషన్ అంతా బాగానే ఉంది. అంటే ఈ దగ్గరలో ఉన్న కింద ఏమన్నా అబ్జర్వ్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. అండ్ అక్కడ పైన నుంచి వేరే సైడ్ నుంచి స్టెప్స్ కిందకు ఉన్నాయి, అందు నుంచి ఇట్లా వచ్చేసరికి ఇక్కడ నుంచి వెలుగు ఉంది. అండ్ ఇక్కడ చీకటి ఉంది, అక్కడ లైట్ వేసుకొని కిందకి వెళ్ళాను. కిందకి వెళ్తే మళ్ళీ సేమ్ నేను ఎక్కడైతే ఎంటర్ అయ్యాను, మీకు ఎక్కడైతే నేను మ్యాప్ చూపించానో మళ్ళీ ఆల్మోస్ట్ ఆ మ్యాప్ ఉన్న ఏరియా దగ్గరకు వచ్చేసాను. అండ్ ఇక్కడ ఇది ఉంది కదా, ఇది వచ్చి సెంట్రల్ లైబ్రరీ అనమాట. ఇక్కడ మనకి వన్ వే ఉండేసి టర్న్స్ ఎక్కువ ఉండడం వల్ల సేఫ్టీ పర్పస్ కోసం ఇటు సైడ్ సిగ్నల్స్ వేసి అటు సైడ్ ఉన్న వెహికల్స్ పంపిస్తారు అనమాట. ఇవన్నీ వెళ్ళిపోయాక మళ్ళీ అటు సైడ్ సిగ్నల్ వేసి ఇటు సైడ్ ఉన్న వెహికల్స్ పంపిస్తారు. అండ్ ఇవి ఉన్నాయి కదా, గేట్స్ చాలా పెద్దగా ఉన్నాయి. ఇక్కడ కూడా మనకి వెహికల్స్ ఇచ్చారు. చూడండి టర్న్స్ ఎంత ఎక్కువ ఉన్నాయంటే అవతల సైడ్ నుంచి ఎవరు వచ్చినా కనబడదు అనమాట. అండ్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం, బాయ్.